మనం ఎప్పుడు కూడా మన హృదయాన్ని అనుసరిస్తూ ఉండాలి. హృదయం చెప్పింది వినాలి. హృదయం చెప్పింది విన్నప్పుడల్లా మనం ఏ మిస్టేక్ చేయము, ఏ తప్పు చేయము. కానీ మనం హృదయాన్ని వినము. ఎప్పుడు చూసినా మైండ్ ఏమంటుంది, మన ఇంటెలిజెన్స్ ఏమంటుంది, దాన్నే మనము ఫాలో అవుతూ ఉంటాం. అవునా కదా? సో మన హృదయం ఎప్పుడు ఒక కాస్మిక్ హార్ట్ తోటి లింక్ అవుతుంది. మన ఒక హార్ట్ ఉంది కదా, నేను గుండె గురించి మాట్లాడట్లేదు, హార్ట్ గురించి మాట్లాడుతున్నా. మన హార్ట్ అనేది ఒక కాస్మిక్ హార్ట్ తోటి లింక్ అవుతుంది. ప్రతి మనిషిలో హార్ట్ ఉన్నట్టు వాళ్ళ హృదయాలలో ఒక కాస్మిక్ హార్ట్ కూడా అనేది ఒకటి ఉంటుంది. ఆ కాస్మిక్ హార్ట్ తోటి మనము హయ్యర్ రియాలిటీస్కి, హయ్యర్ వరల్డ్స్కి మనము ఎంటర్ అవ్వచ్చు. ఎలా ఎంటర్ అవ్వచ్చు? ఆ కాస్మిక్ హార్ట్ తోటి ఇంక్లైండ్ అయినప్పుడు, దాంతో అనుసంధానం పెంచుకున్నప్పుడు. ఎలా అనుసంధానం పెంచుకుంటాం మనము? ఎలా అనుసంధానం పెంచుకుంటాం కాస్మిక్ హార్ట్ తోటి? మెడిటేషన్. మనము కాస్మిక్ హార్ట్ తోటి అనుసంధానం పెంచుకోవాలంటే ఫస్ట్ మన హార్ట్ని ప్యూరిఫై చేసుకోవాలి. ఆ ప్యూరిఫికేషన్ ఎలా చేస్తాము? మెడిటేషన్లో ఆ 12 పెటల్స్ని విచ్చుకునేలా చేయాలి. 12 పెటల్స్ ఏమేమి ఉన్నాయి మనకి? హ్యూమిలిటీ, సర్వీస్, పేషెన్స్, టాలరెన్స్, కంపాషన్, ఇంకా సర్వీస్. సో ఇవన్నీ 12 పెటల్స్ ఎప్పుడైతే మనం విచ్చుకునేలా చేస్తామో పూర్తిగా. ఇప్పుడు కంపాషన్ ఉంది. కంపాషన్ అంటే కంప్లీట్గా మనం కంపాషనెట్గా ఉండాలి. అది ఎవరితోనైనా కానీ, ఏ జీవితోనైనా కానీ, ఏ ప్రాణితో అయినా కానీ మనం కంపాషనెట్గా ఉండాలి. కంపాషనెట్గా కంప్లీట్గా ఉండగలిగినప్పుడు మాత్రమే ఆ పెటల్ విచ్చుకుంటుంది, లేకపోతే విచ్చుకోదు. ఆ కంపాషన్ మనము పెంచుకోవాలా వద్దా? ఎలా పెంచుకుంటాము? కంపాషన్ ఎట్లా పెంచుకుంటారు? లవ్ చేయాలా? ఎలా లవ్ చేయాలి? మీరు నన్ను ఎలా ప్రేమిస్తారు? భేదభావాలు లేకుండానా? హ్యుమానిటీని. ఓకే. మనము ఒకరినొకరు ఎలా ప్రేమించుకుంటాం సార్? అవగాహన. ఎలాంటి అవగాహన? నేను మీరు ఏదైనా ఆన్సర్స్ అని మళ్ళీ ఎలా ఎలా అని అడుగుతుంటా నేను. ఎందుకంటే మీ క్లారిటీ ఉందా లేదా మీకన్నా తెలియాలి కదా, అలా అడుగుతున్నాను నేను. ఓకే. అవగాహన ఎలాగా? ఉన్నట్టుగా చూస్తున్నామా మనం? అట్లా చూడట్లా. ఎవరేది చెప్తే అది నమ్మేస్తాం, ఏది చూస్తే అది నమ్మేస్తాం, ఏది మాట్లాడిస్తే అది నమ్మేస్తాం. నిజాలు, వాస్తవాలు, అవాస్తవాలు తెలుసుకోవడానికి ప్రయత్నించాం. టైం లేదంత మనకి కదా, టైం లేదు కదా. వాళ్ళు చెప్పారు, ఓహో నిజమే, చూసిందే నిజము, మాట్లాడిందే నిజం. సో మనము అవాస్తవాలు తెలుసుకోకుండా ఏది చెప్తే అది నమ్మేస్తూ ఉంటాం. ఆ బేసిస్ మీద మనము జడ్జిమెంట్కి వచ్చేస్తుంటాం. ఒక మనిషి మీదనో, ఒక సిచ్యువేషన్ మీదనో, లేకపోతే ఏదన్నా సంస్థ మీదనో, ఏదో ఒక దాని మీద ఒక జడ్జిమెంట్కి వచ్చేస్తాం. అలా రాకుండా మనము హార్ట్ని అనుసరించి మనం ఫాలో అవుతూ ఉండాలి. ఈ విన్నవి, చూసినవి, మాట్లాడినవి ఏంటంటే మైండ్ రిలేటెడ్. అవునా కదా? ఇవన్నీ మోసం చేస్తాయి కదా ఒక్కొక్కసారి మనల్ని. సో ఎప్పుడైతే మనము దేన్ని నమ్మాలా, దేన్ని నమ్మకూడదు అని ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు మన హార్ట్ని ఫాలో అవుతూ ఉండాలి. ఎస్ ఆర్ నో? అరే వా, ఓకే. ఎప్పుడైనా కానీ మనం ఆలోచించేది కానీ, మనం మాట్లాడేది కానీ, మనము యాక్షన్ చేసేది కానీ ఫస్ట్ మన హార్ట్ని చెక్ చేస్తూ ఉండాలి. మనం ఆలోచించేది ఫస్ట్ ఆలోచించే ముందర మన హార్ట్తో చెక్ చేయండి, ఇది ఎంతవరకు కరెక్టు, ఇది అందరికీ ప్రాబ్లం అవుతుందా, మనకు ప్రాబ్లం అవుతుందా, అందరికి మంచిది అవుతుందా, మనకు మంచిది అవుతుందా. మాట్లాడేది హార్ట్తో చెక్ చేయండి. మనం మాట్లాడేది కంపాషనెట్గా ఉందా, లవ్వింగ్గా ఉందా, అందరినీ కలుపుకొలుతున్నాముగా వెళ్తున్నామా లేదా. యాక్షన్స్ ఎలా ఉండాలి?
హార్ట్ తోటి అనుసరించి ఉండాలి యాక్షన్స్. ఎప్పుడైతే మన థాట్స్, స్పీచ్, యాక్షన్స్ ని హార్ట్తో చెక్ చేసుకుంటూ ఉంటామో అప్పుడు మన థాట్స్, స్పీచ్, యాక్షన్స్ కరెక్ట్గా ఉంటాయి. మనము అంత ప్యూరిటీని చెందాలి. చదువుతామా? తప్పకుండా. ఓకే. సో ఎప్పుడన్నా కానీ మన మైండ్ మీద, మన ఇంటెలెక్ట్ మీద ఎక్కువ డిపెండ్ అయిపోకండి. మనం ఎక్కువ దాని మీద డిపెండ్ అవుతాం, అవునా కదా? డెసిషన్స్ తీసుకునేటప్పుడు కానీ, ప్లానింగ్ చేసేటప్పుడు కానీ, ఏదన్నా కానీ మనం దాని మీద ఎక్కువ డిపెండ్ అవుతాం, కానీ హార్ట్ని పక్కన పెట్టేస్తాం. కానీ మనము లైఫ్లో హ్యాపీనెస్ రావాలన్నా, సక్సెస్ రావాలన్నా, ఎదుగుదల రావాలన్నా ఫస్ట్ మన హార్ట్ని వినడం నేర్చుకోవాలి. వినాలి, లేకపోతే అంధకారమే. ఓకే. ఇప్పుడు ఒక మనం చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం. చేస్తారా? నిజంగా చేస్తారా? నిజంగా చేస్తారా? ఓకే. ఇప్పుడు ఫస్ట్ మీ మొబైల్స్ తీయండి. ఇలా తీయండి. ఫస్ట్ మొబైల్స్ అన్నీ సైలెంట్లో పెట్టేయాలి. ఫస్ట్ ఉంటే ఓకే, లేకపోతే సైలెంట్లో అందరూ పెట్టేయండి. మ్యూట్, ఏదో ఒకటి, సైలెంట్, మ్యూట్, స్విచ్ ఆఫ్, ఏదో ఒకటి చేసేయండి. అద్దాలు తీసేసేయండి, అవసరం లేదు మనకు అద్దాలతోటి. నేను కొన్ని చెప్తాను, అవి మీరు రిపీట్ చేయండి. ఓకే. ఇప్పుడు మనము కొంతసేపు ధ్యానంలోకి వెళ్దాము. మీ కుడి చేయిని మీ హృదయం మీద పెట్టుకోండి. కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్ళండి. హాయిగా కూర్చుని కళ్ళు మూసుకోండి. మీ హృదయం గుండె చప్పుడు వినేలా మీ చెయ్యి పెట్టండి. మీ గుండె చప్పుడు మీకే వినిపించాలి. ఒకసారి డీప్ బ్రెత్ తీసుకుని వదలండి. బాడీని రిలాక్స్ అయిపోండి. ఇప్పుడు నేను చెప్పేవి గట్టిగా మీరు రిపీట్ చేయండి. నేను అందరినీ షరతులు లేకుండా ప్రేమిస్తాను. నేను ఏది ఆలోచించానా, మాట్లాడినా, ఏదైనా చేతలు చేసినా నా హృదయాన్ని అడుగుతాను. నేను అహంకారాన్ని వదులుతాను. నేను వేర్పాటుతనాన్ని వదులుతాను. నేను ప్రతి జీవి, ప్రతి ప్రాణి పట్ల ఒక దయా, కరుణ అనే స్వభావం పెట్టుకుంటాను. నేను ఈ మానవాళికి సహకరించేలా ప్రవర్తిస్తాను. నేను వేరే వాళ్ళ పట్ల సహృదయంగా ఉంటాను. నన్ను ప్రేమించుకుంటాను, మర్యాద చేసుకుంటాను, వాల్యూ ఇస్తాను. నన్ను ఎంత ప్రేమించుకుంటున్నానో, ఎంత మర్యాద ఇస్తానో, ఎంత వాల్యూ ఇస్తానో వేరే వాళ్ళకు కూడా అంతే ప్రేమిస్తాను, అంతే మర్యాద ఇస్తాను, అంతే వాల్యూ ఇస్తాను.
నేను గాసిప్ మానేస్తాను. వేరే వాళ్ళని జడ్జ్ చేయను, నెగిటివ్గా మాట్లాడను. నేను నాకు చేసుకున్న ప్రమాణాలను, వేరే వాళ్ళకి చేసిన ప్రమాణాలను బ్రేక్ చేయను. నేను ప్రేమని, కరుణని, హ్యాపీనెస్ని, స్వచ్ఛతని, స్వతంత్రాన్ని పెంపొందిస్తాను. నేను ఇప్పుడు చేసిన ప్రమాణాన్ని బ్రేక్ చేయను ఎప్పుడు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అందరూ ఓపెన్ చేసుకో. ఏం ప్రమాణం చేశారు మేడం సార్? మంచి ప్రమాణాలే చేయించానా? నేనేమన్నా మిమ్మల్ని ఇరికిచ్చానా? అవును సార్. ఎస్ సార్. ఎస్ సార్. ఎందుకంటే మనము ఏ ప్రమాణాలు చేయము ఎవరికి. మనకు మనం చేసుకోము, ఎవరితో చేయించము కూడా. సో పొద్దున్న సార్ చెప్పినట్టు కరెక్టే. పొద్దున్న లేచి మనము ఎప్పటికప్పుడు ఎఫర్మేషన్స్ చేసుకుంటూ ఉండాలి. ఎఫర్మేషన్స్ ఏంటి? నేను ఇవాళ అందరితో సహృదయంగా ఉంటాను, ప్రేమిస్తాను, అందరితో కోఆపరేట్ చేస్తాను, ఎన్లైటన్మెంట్ని పంచుతాను అనేది మనం ఎప్పటికప్పుడు పొద్దున ఒకటో రెండో ఇలాంటి ఎఫర్మేషన్స్ మనము చేస్తూ ఉండాలి. ఆ చేసి వదిలేయకూడదు. దాని పట్ల మనము ఆ యాక్షన్స్ని, మన ఆలోచనల్ని, మన మాటల్ని, మన చేష్టల్ని అదే రకంగా అనుగుణంగా మనము డైరెక్షన్ ఇస్తూ ఉండాలి. రాత్రి మళ్ళీ కూర్చుని మనం ఏం చేసాం ఇవాళ, మనం పొద్దున ఏమనుకున్నాము, మనం ఇవాళ ఏం చేసాం అనేది మనం ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. దాన్ని ఏమంటారు? ఆత్మవిమర్శ. ఆత్మవిమర్శ చేసుకుంటూ ఉండాలి. చేద్దామా ఇప్పటి నుంచి? లైటా? ఓకే. సో అది సంగతి. సో ఎప్పుడైతే మనము మన జీవితంలో సెల్ఫిష్నెస్ తోటి, జెలసీ తోటి, రివెంజ్ అంటే పగలు ప్రతీకారాలు, దాంతో ద్వేషాలతోటి మనము ఉంటామో మన హార్ట్ని శాశ్వతంగా పాడు చేసేసుకుంటాం. అది మళ్ళీ పాడు చేసుకున్న దాన్ని మళ్ళీ రివైవ్ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఎంత టైం పడుతుందంటే మనం సెల్ఫిష్నెస్ని వదిలేసుకోవాలి. అంత ఈజీగా సెల్ఫిష్నెస్ని వదిలేసుకోవడం, సెల్ఫ్లెస్గా ఉండడం అంత ఈజీయా? సెల్ఫిష్ పర్సన్కి ఈగోని వదిలేయడం అంత ఈజీయా? ఈగో పర్సన్కి. నేను ఈగో పర్సన్ గురించి మాట్లాడుతున్నాను మేడం. ద్వేషాలు పెట్టుకుని ఉన్న మనిషికి అది వదిలేయడం చాలా ఈజీనా? పగలు ప్రతీకారాలు పెట్టుకున్న మనిషికి అంత ఈజీనా? కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము అట్లాంటి పాయింట్స్ని మన హృదయంలోకి ఎంటర్ అవ్వకుండా చూసుకోవడం మన బాధ్యత. ఎప్పుడన్నా ఎవరినన్నా గురించి ద్వేషం చేస్తే మనల్ని మనం పట్టుకోవాలా, కంపాషనెట్గా ఉండాలా అనేది మనం ఎప్పుడు నేర్చుకుంటూ ఉండాలి. ఓకే.